దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలిగిన గాక. ఈ సాయంకాల సమయంలో ఏర్పాటు చేయబడిన సాహసాన్ని బట్టి వందనాలు తెలియజేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, I just want to bring greetings towards Good Friday. May Almighty God bless you each and every individual. ఈ రోజున మనము దేవుని లేఖనం గురించి కొన్ని మాటలు ఇంటర్సెసరీ ప్రేయర్లో భాగంగా కొన్ని వాక్యాలు మనం ధ్యానం చేస్తాము. ప్రియులారా, పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన గ్రంథం 3వ అధ్యాయము 8 వచనాలు ఉన్నాయి. కొన్ని నిమిషాలు మనము ధ్యానం చేస్తాం. యెహోవా నన్ను బాధించి వారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచివారు అనేకులు. దేవుని వల్ల అతనికి రక్షణ ఏమి దొరకదని నన్ను గురించి చెప్పువారు అనేకులు. యెహోవా, నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అత్యాస్పదముగాను, నా తల ఎత్తువాడవుగాను ఉన్నావు. ఈ 3 మాటల్ని మనము చూసినట్లయితే పిల్లరా, దేవుని ఉద్దేశం ఏంటో, లేకపోతే దేవుడు మనకి ఏ విధంగా సహకారిగా ఉన్నాడో, లేకపోతే మనకి శత్రువుల నుంచి ఎలాంటి మేలు కలగబోతుందో అనేది ఇక్కడ లేఖనాల్లో మనం చూడగలుగుతున్నాం. యెహోవా నన్ను బాధించి వారు ఎంతో విస్తరించి ఉన్నారు, నా మీదకి లేచేవారు అనేకులు. దేవుని వల్ల అతనికి రక్షణ ఏమి దొరకదని నన్ను గురించి చెప్పేవారు అనేకులు. యెహోవా, నీవే నాకు కేడెముగాను, నీవే నాకు అత్యాస్పదంగాను, నా తలెత్తువాడుగాను ఉన్నావు అంటున్నాడు. మన వ్యక్తిగత జీవితంలో ఎన్నో సమస్యలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఉంటాయని లేఖనం మనకి హెచ్చరిక చేస్తుంది. అయితే ఆ ఉండే సమయంలో మనము కృంగిపోకూడదు. దేవుడు మనల్ని తల ఎత్తుకొని చేసేవాడిగా ఉంచుతున్నాడు, పైవాడిగా ఉంచుతున్నాడు. దేవుడి కృప ఆ విధంగా మనకి తోడుగా ఉంటుంది. పిల్లారా, ఎలుగెత్తి నేను యెహోవాకు మొరపెట్టినప్పుడు ఆయన తన పరిశుద్ధ పర్వతాన్ని నాకు ఉత్తరం ఇచ్చినాడు. When we are seeking, I cried unto the Lord with my voice, and he heard me out of his holy hill. తన పరిశుద్ధ పర్వతం నుండి నాకు ఉత్తరం ఇస్తానని చెప్తున్నాడు. యెహోవా నాకు ఆధారము కావున నేను పండుగని నిద్రపోయి మేలు పొందను. దేవుడు మనకి ఆధారంగా ఉండే దేవుడు, ఆయన మనకి మేలు చేసే దేవుడు. ఆయన ఎవరికి లోను అయ్యే దేవుడు కాదు, ఆయన అందరికీ మేలుకరంగా ఉండే దేవుడే. ఆయన ఎవరికి లోపు కాదు. 10,000 మంది దండెత్తి నా మీదకి వచ్చి మోహరించిన నేను భయపడను కదండి. ఎంత చక్కని మాట. I will not be afraid of 10,000 of people that have set themselves against me round about. యెహోవా లెమ్ము, నా దేవా నన్ను రక్షింపుము, నా శత్రువులందరినీ దౌడేముఖ మీద కొట్టువాడవు నీవే, దుష్టుల పళ్ళు విరగొట్టువాడవు నీవే. దేవుడు మనకి సహకారిగా తన కృపని మనకి పాత్రలుగా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రియులారా, కొన్నిసార్లు మనకి ఎనిమీస్ వలన సమస్య ఉండొచ్చు, కానీ దేవునికి సహాయం అనుకున్నంతసేపు ఏ ఎనిమి మనకి ఆటంకంగా ఉండడు. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక. Salvation belongs unto the Lord, the blessings is upon thy people. రక్షణ యెహోవాది, నీ ప్రజల మీదకి నీ ఆశీర్వాదము వచ్చునుగాక అంటాడు. ఈ సాయంకాల సమయంలో దేవుని కృపను బట్టి దేవుని నామానికి మహిమకరంగా మనం జీవిస్తాం. మనం సరిచేసే దేవుడు తన కృపను మనకు తోడుగా ఇచ్చి తన నిత్య రాజ్యానికి మన వారసులుగా చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి మనం సరి చేయబడదాం. దేవుడి యొక్క కీర్తన కూడా అధ్యాయాన్ని మన ఆత్మీయతమై దేవుడికి ఆశీర్వదించిన గాక ప్రార్థన చేస్తాం. స్తోత్రములు ప్రేమైన తండ్రి, మీ అపారమైన ఉచిత కృపను బట్టి వందనాలు స్తుతులు స్తోత్రం తెలియజేస్తున్నాం.
ఏర్పాటు చేయడం సహాయం దీవించండి. చక్కని లేఖనం ద్వారా మీరు మమ్మల్ని హెచ్చరిక చేశారు. మాలో ఉన్న విధేయతని ప్రభావ మీరు సమాధానపరిచిన కొందనాలు చేస్తూ ఈ గడి వరకు, ఈ నిమిషం వరకు, ఈ క్షణం వరకు మమ్మల్ని కాపాడినందుకు కొందనాలు తెలియజేస్తూ యేసు శక్తుల నామని ప్రార్థన పెడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ఒకసారి ఈ 2026 సంవత్సరము మార్చి మాసము 3వ తారీఖు గుడ్ ఫ్రైడే శుభం. దేవుడు మనందరికీ నిండాలి కలిగించాలి. నాట్ ఓన్లీ గుడ్ ఫ్రైడే, వీఆర్ intercessory prayer, fasting and intercessory prayer for this absolute day. We are thankful God for this opportunity. Thank you. God bless you.